నమస్తే తెలంగాణ పత్రిక చాలా రోజులు ఆయన నేను చదవక ఇలా ఏది సుదర్శన్ గారు పెట్టిన భిక్షతోని ఇలా భాగ్యం కలిగింది. ఇక RRR ఉత్తర భాగానికి టెండర్లు టెక్నికల్ ఫైనాన్స్ బిడ్లను ఆహ్వానించిన కేంద్రం ఫిబ్రవరి 14 తుది గడువు 15 బిడ్ల ఓపెన్ ఉండబోతుంది. సాహో నితీష్ సూపర్ సెంచరీతో విజృంభణ. మెల్బోర్న్ టెస్ట్లో తెలుగు క్రికెటర్ సత్తా సుందర్తో కలిసి రికార్డు భాగస్వామి 8వ స్థానంలో వచ్చి శతకం బాదిన నితీష్. ఇక ఆదాయం అధోగతి అయిందట తెలంగాణది. ఈ ఏడాది ఆదాయ లక్ష్యం ఎంత 2,21,241,242 కోట్లు లక్ష్యం అయితే 8 నెలల్లో వచ్చింది 1,03,300 కోట్లు వచ్చిందట. అంటే తెలంగాణ రాష్ట్రము అంచనా ఇది వేస్తే ఆదాయం ఇది వచ్చిందట. 46.69% మాత్రమే వచ్చిందని చెప్తా ఉంది. అయితే దీన్ని మనం జెమినీలో అడుగుదాం ఇది కరెక్టేనా కాదా అని. ఎందుకంటే నమస్తే తెలంగాణలో వార్తలు నాకు భారీగా తగ్గిన రాబడి నిరుడితో పోలిస్తే 7,000 కోట్లు తగ్గుదల. తెలంగాణ రాష్ట్ర ఆదాయము ఈ ఆర్థిక సంవత్సరంలోని నవంబర్ వరకు ఎంత వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు 1,41,178 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. అయితే ఇది బడ్జెట్ అంచనాలో 51.51% మాత్రమే. ఇక్కడ 46% పెట్టిండు. ఈ లెక్క తప్పు. 1,03,000 అని రాసిండు. 1,41,000 పై చిలుకుంది అక్కడ. దాన్ని దొంగ లెక్కలు రాస్తుంది. నమస్తే తెలంగాణ వార్త గది. మెస్ బిల్లులు ఏవి రేవంత్ ఫస్ట్ నీ ఫోటో చిన్నగా ఎందుకు వేసిరు చిచ్చా? ఇగో ఈయనదేమో ఈ తీరుగా నీదేమో గింతనే వేసిరు. ఫోటోవా పాస్పోర్ట్ వా నీ పాస్పోర్ట్ వా సంగతి అడుగు. మెస్ బిల్లులు ఏవి రేవంత్ కాదు నా ఫోటో పెద్దగా ఎందుకు వేయలే కూడా సగమే సగం కట్ చేసేసిరు. మళ్ళా ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నాయి. మెస్ బిల్లులు లేవా రేవంత్ అంటూ లేవు. మీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న పార్టీ పైసలు తీసుకొచ్చి ప్రస్తుతానికి మన పిల్లలే కదా. ఇప్పుడన్నా రైతులు ఎత్తిన ఉపగ్రహ పాటట సాగు చేసిన భూమికి రైతు భరోసా. శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు గుర్తింపు. సర్వే కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ. కంపెనీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అట. రైతులు ఎత్తిన అసలు సాగు చేయనోడు రైతు ఎందుకు అవుతాడా? సాగు చేసే రైతే అది బరాబరే కదా. భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం. మంచిర్యాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 276.03 ఎకరాల భూసేకరణ. 09 ఎకరాల భూసేకరణ. ఎకరానికి 13 ఇవ్వకుంటే గుంజుకుంటారట. గుంజుకునే విధానం ఉంటుందా? మీ లెక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కొండపోచమ్మ కడతా ఉంటే అంగడికిష్టాపూర్ విలేజ్లో ఒక ఆయన ఇంటి కట్టెల్ని పాడగా వేసుకొని చచ్చిపోయిండు మీరు చేసిన పాపానికి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన సిగ్గుండాలి ఇంకా రాయడానికి, వార్తలు రాయడానికి. కొండపోచమ్మ బాధితులు మొన్న కూడా మొన్న వచ్చిపోయారు కదా ఇడికి, డబ్బులు రాలేదని. సిగ్గులేని పత్రిక, సిగ్గులేని వార్తలు ఇవన్నీ అన్ని తప్పులు. ఈ డాటా ఏదో పారేసిన ఏదో తవ్వుకొచ్చినట్టుగా రాసిరు. ఇది గూగుల్ అడిగితే తప్పని 41,000 కోట్లు అని చెప్తా, డాటానే తప్పని చెప్తా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కథ కార్ఖానా దుకాణం ఇది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.